బ్రహ్మముడి సీరియల్లో బుధవారం నాటి ఎపిసోడ్లో రేఖ మీద బ్రహ్మరాంబకి అనుమానం వస్తుంది. ఆ రోజు ఆ రాజుగాడు నా గతం గురించి మాట్లాడతాడా అని రేఖ నోరు జారబోతుంది. నీ గతం ఏంటి రేఖ అని బ్రహ్మరాంబ అనుమానిస్తుంది. మన చేతికి ఆస్తి రాకుండా అడ్డుపడతాడా అని మాట మార్చేస్తుంది రేఖ. ఇంకోవైపు ఇందుని కావాలని ఆడుకుంటాడు రాజు. నేను ఇక్కడే ఉంటాను, ఆ ఇంటికి రాను అని ఇందుతో అంటాడు రాజు. రాజు నా దగ్గర ఉంటేనే సేఫ్గా ఉంటాడు, నేను కాపాడుకోగలను అని ఇందు అంటుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే అని చలపతి అంటాడు. అయితే రాజు ఆ దుగ్గిరాలి ఇంటి వారసుడు అని ఎవరితోనూ నిజం చెప్పొద్దు, అలా ఎవరికి చెప్పనని మాట ఇస్తేనే రాజుని నీతో పంపిస్తాను అని చలపతి అంటాడు. సరే నేను ఎవరికి ఈ నిజం చెప్పను అని మాట ఇస్తుంది ఇందు. ఇంతలో డాక్టర్ వచ్చి రాజుకి స్పృహ వచ్చిందని చెప్తాడు. దీంతో సంతోషంలో అందరూ లోపలికి వెళ్తారు. ఎలా ఉంది బావా అని అనేస్తుంది ఇందు. భావన అని రాజు ఆశ్చర్యపోతాడు. భర్తని బావా అని కూడా పిలవచ్చు అని చలపతి లక్ష్మీల వైపు ఇందు చూస్తుంది. అవునమ్మా పిలవచ్చు అని చలపతి అంటాడు. ఇంతలో అపర్ణ నుంచి కాల్ వస్తే ఇందు లిఫ్ట్ చేసి రాజు క్షేమంగానే ఉన్నాడని చెబుతుంది. ఇంటికి వచ్చాక అంతా చెప్తాను అని ఇందు ఫోన్ పెట్టేస్తుంది. నీకేమైందో అని నీ గురించే నాన్నమ్మ కంగారు పడుతుందని రాజుకి ఇందు చెప్తుంది. అమ్మమ్మకి నాకు ఇలా జరిగిందని తెలుసా అని రాజు అంటాడు. లేదు, కానీ ఆ రేఖ ఏదేదో వాగిందట అని ఇందు చెప్తుంది. ఇప్పుడు ఎలా ఉందిరా, అంతా బాగానే ఉందా అని చలపతి అడుగుతాడు. బాగానే ఉంది, నువ్వు మాత్రం రూపాయి కట్టకు, ఆ యాక్సిడెంట్ చేసిన వాడితోనే పెనాల్టీ కట్టించు అని రాజు అంటాడు. ఇక ఇంతలోనే రాజు మాటలకు ఇందు నవ్వేస్తుంది. ఏంటి నవ్వుతున్నావు, మా మధ్య బంధాలు ఇలానే ఉంటాయి, నువ్వు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టక నాన్న అని రాజు అంటాడు. సరేలేరా అని చలపతి అంటాడు. ఇక నువ్వు వెళ్ళిపో అని ఇందుని రాజు అంటాడు. ఆమె ఒంటరిగా ఎక్కడికి వెళ్తుందిరా, నువ్వు కూడా వెళ్ళు, నీ అత్తారింటికి వెళ్ళు అని చలపతి అంటాడు. ఏంటి నాన్న నువ్వెలా మాట్లాడుతున్నావు అని రాజు అంటాడు. ఏ డౌటా అని చలపతి అంటాడు. నువ్వే వెళ్ళమంటావు అని చెప్పాను కదా నాన్న అని రాజు అంటాడు. ఇప్పుడు అదే జరిగిందని రాజు నవ్వుతాడు. ఈ అమ్మాయి మన ఇంటి కోడలు కావాలని చూసిన రోజే అనుకున్నాం, నీ మీదున్న ప్రేమను చూసి నా మనసు కరిగిపోయిందిరా అని చలపతి అంటాడు. ఎక్కడికి రెడీ అవుతున్నావు రేఖ అని బ్రహ్మరాంబ అడుగుతుంది. పూలు తీసుకురా అని రేఖ ఫోన్ లో ఎవరికో చెప్తుంది. ఈ పూలేంటి, ఈ రెడీ అవ్వడం ఏంటి అని బ్రహ్మరాంబ అడుగుతుంది. శ్రద్ధాంజలి, రాజుగాడి శ్రద్ధాంజలి, వాడు పైకి పోయాడు కదా అని రేఖ అంటుంది. ఏంటి రాజుగాడి పైకి పోయాడా, వాడికి శ్రద్ధాంజలి అని బ్రహ్మరాంబ షాక్ అవుతుంది. లేదంటే ఈ రేఖ గతం గురించి మాట్లాడతాడా, రేఖను బెదిరిస్తాడా అని రేఖ అంటుంది. గతం ఏంటి రేఖ అని బ్రహ్మరాంబ అడుగుతుంది. అమ్మో లక్కీగాడి నా కొడుకు అన్న నిజం బ్రహ్మరాంబకి తెలియకూడదని రేఖ కూడా మాట మార్చేస్తుంది.